రాష్ట్ర విభజనతో ఏపీలో హస్తం పార్టీని వాషౌట్ చేసింది. కాంగ్రెస్ నేతలు పుట్టకొకరు చెట్టుకొకరుగా మిగిలిపోయారు. పసుపు కండువా కప్పుకొని కొందరు సేఫ్ ప్లేస్ చూసుకుంటే మరికొందరు వైసీపీ గూటికి చేరిపోయారు. మిగతా వారంతా సైలెంట్ గా ఉంటూ సైడ్ అయిపోయారు. వీరిలో చిరంజీవి స్ట్రాటజీ మాత్రం సంథింగ్ డిఫరెంట్. కాంగ్రెస్ నేతగా, కేంద్ర మంత్రిగా ఓ వెలుగు వెలిగిన చిరు కాంగ్రెస్ ను వీడుతారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. ఆయన ఏ పార్టీ చిరు రాజకీయ ప్రస్థానం ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేనతో దూకుడు మీదుంటే అన్నయ్య మాత్రం ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తున్నారు. బీజేపీలో చేరేందుకు ఆఫర్ రెడీగా ఉన్నా కమలం పార్టీలో చేరేందుకు ఆయన ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదు కాబట్టి పార్టీ మారాలంటూ సన్నిహితుల నుంచి ఒత్తిడి వస్తున్నా చిరంజీవి మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగాలని దృఢ చిత్తంతో ఉన్నారట. ఇదే విషయం పార్టీ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ తో కూడా చెప్పినట్టు సమాచారం. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చిరంజీవి ప్రస్తుతం తన 150వ సినిమాపైనే పూర్తిగా దృష్టి సారిస్తున్నారు. కథా చర్చలకే అధిక సమయం కేటాయిస్తున్నారు. 150వ చిత్రం పూర్తయ్యాకే రాజకీయంగా మళ్లీ యాక్టివ్ కావాలని అనుకుంటున్నారు. ఎన్నికలకు మరో 4.5 సమయం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు పార్టీ మారాల్సిన అవసరం కూడా లేదనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పీఆర్పీ స్థాపించి ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసి బడా నేతగా చలామణి అయ్యాక ఇప్పుడు మళ్లీ పార్టీ మారితే ప్రజలు ఒప్పుకోరనే భావనతో ఆయన ఉన్నారట. అందుకే అధికారం చేజారినా హస్తాన్ని నమ్ముకోవాలని చిరు డిసైడ్ అయ్యారు.